దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ గాయకుడు గురు రాంధావాకు చెందిన ఫిట్నెస్ సెంటర్ ఫ్రాంచైజీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. పశ్చిమ బిహార్ ప్రాంతంలోని 24HS ఫిట్నెస్ జిమ్ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు జరగకపోవడం ఊరటనిచ్చే విషయం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్నోయ్ ముఠా పేరిట సోషల్ మీడియాలో పోస్టులు వెలుగులోకి వచ్చాయి. గురు రంధావా నటుడు సల్మాన్ ఖాన్ కు దగ్గరవుతున్నందుకే ఈ దాడి చేసినట్లు అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఢిల్లీలోని ఫిట్నెస్ సెంటర్ పై కాల్పుల ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చేసినటువంటి ఈ రోజు ఒక జిమ్ సెంటర్ పై చేసినటువంటి కాల్పులు ఏవైతున్నాయో కాల్పులు ఒక్కసారిగా ఢిల్లీ మొత్తం కూడా దద్దరిల్లిందని చెప్పాలి. సో సల్మాన్ ఖాన్ కు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని టార్గెట్ గా చేసుకున్నారు. సో గురు రాంధవా ఢిల్లీ జిమ్ ను లక్ష్యంగా చేసుకున్నారు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్. సో దీంట్లో ఢిల్లీ శివార్లో ఉన్నటువంటి ప్రముఖ గాయకుడు ఎవరైతే గురు రాంధవా ఉన్నారో గురు రాంధవాకు చెందినటువంటి ఫిట్నెస్ సెంటర్ ఇది. సో అందులో అంటే చాలా ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీలో భాగంగా ఇదొక ఫిట్నెస్ సెంటర్ అని చెప్పాలి. సో దీంట్లో రాత్రి కాల్పులు జరిగాయి. ఈ కాల్పులకు తామే బాధ్యులం అంటూ కూడా బిష్నోయ్ ముఠా ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. అయితే పోలీసులు ఇంకా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పోస్టులను దాన్ని ఇంకా వాటిపైన విచారణ మాత్రం చేస్తున్నారు. అయితే ఇట్లాంటి నేపథ్యంలో ఈ హెచ్చరిక, ఈ కాల్పులు సల్మాన్ ఖాన్ కు ఇండైరెక్ట్ గా హెచ్చరికలు ఇస్తున్నట్టుగా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ కు చాలా దగ్గరవుతున్నటువంటి ఒక సింగర్ గా గురు రాంధవా ఉన్నారు. సో గురు రాంధవా ఈ మధ్య కాలంలో పాపులర్ సింగర్ అని చెప్పాలి. సో అట్లాంటి గురు రాంధవా జిమ్ సెంటర్ పైన ఈ దాడులు జరగడం మాత్రం ప్రధానంగా ఇది సల్మాన్ ఖాన్ కు ఒక వార్నింగ్ లా కనిపిస్తోందని చెప్పాలి. సల్మాన్ ఖాన్ కు చాలా దగ్గరవుతున్నటువంటి తరుణంలో బిష్నోయ్ గ్యాంగ్ ఈ ఫిట్నెస్ 24HS ఫిట్నెస్ సెంటర్ లక్ష్యంగా చేసుకుని బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడు అనిల్ పండిట్ ఒక పోస్ట్ లో చేయడం జరిగింది. సో గురు రాంధవా సల్మాన్ ఖాన్ కు చాలా దగ్గరవుతున్నటువంటి సమయంలో మేము ఢిల్లీలోని అతని జిమ్ ను టార్గెట్ గా చేసుకున్నాం అంటూ కూడా పండిట్ ఆ పోస్ట్ లో చెప్పడం జరిగింది. శత్రువుల పైన ఇంకా దాడులు ఎక్కువ చేస్తాం అంటూ కూడా ఆయన ఇప్పటికే చాలా కీలకంగా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో కాల్పుల సమాచారాన్ని పోలీసులు తెలుసుకున్న వెంటనే అంటే ఉదయం నుంచి కూడా ఇవి జనరల్ అంటే దుండగులు చేసినటువంటి కాల్పులని అనుకున్నా గానీ తర్వాత ఇది సల్మాన్ ఖాన్ కు హెచ్చరిక లాంటి కాల్పులని మాత్రం తర్వాత అర్థమైంది. సో ఈ ఘటనలో ఇప్పటికీ ఎవరికైతే ఏ గాయాలు కాలేదు. సో ఈ ఫిట్నెస్ సెంటర్ గురు రాంధవాకు చెందినటువంటి ఫ్రాంచైజీల్లో వన్ ఆఫ్ ది ఫిట్నెస్ సెంటర్ గా గురు రాంధవా నడిపిస్తున్నారు. సో ఇది విచారణ మొత్తం కి సంబంధించి ఇప్పటికే పోలీసులు గురు రాంధవాను కూడా ఆ ఫిట్నెస్ సంబంధించినటువంటి యజమాని కూడా పిలిచి విచారించడం జరిగింది. సో దీంట్లో ముఖాలకు ముసుగులు ధరించి ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి జిమ్ పైన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే మరోవైపు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ మధ్య చాలా కాలంగా ఒక వివాదం నడుస్తుంది. ఎందుకంటే గతంలో రాజస్థాన్ లో 1998లో జరిగినటువంటి కృష్ణ జింకల వేట ఏదైతుందో ఆ వేట కేసు కేంద్రంగానే సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేసుకున్నారు బిష్నోయ్ గ్యాంగ్. సో ఖచ్చితంగా సల్మాన్ ఖాన్ చంపేస్తామంటూ కూడా గతంలో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సల్మాన్ ఖాన్ ఇంటి పైన కూడా గతంలో కాల్పులు చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన హంసాద్ సాథే సహనటులతో కలిసి బిష్నోయ్ ఒక అంటే ఒక పవిత్రంగా భావించేటువంటి జింకలను వేటాడారు ఆ సినిమా సంబంధించినటువంటి టీం అంతా అంటూ కూడా అప్పట్లో ఆ గ్యాంగ్ అంతా కూడా సల్మాన్ ఖాన్ ను వార్నింగ్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ ని మొదటి నుంచి కూడా బెదిరిస్తూనే ఉన్నారు. సల్మాన్ ఖాన్ తో పాటు అటు సైఫ్ అలీ ఖాన్ గానీ, టబు గానీ, సోనాలి బిద్రే గానీ, నీలం పేర్లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా బెదిరింపులు వచ్చాయి. 2018లో కూడా జోధ్పూర్ కోర్టులో సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారించి అతనికి 5 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అయితే సాక్ష్యాధారాలు ఏమీ లేకపోవడంతో ఇద్దరు నిందితులు కూడా అంటే నిర్దోషులుగా విడుదల కావడం జరిగింది. బట్ కొద్ది కాలం జైల్లో గడిపిన తర్వాత సల్మాన్ ఖాన్ కి అప్పుడు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఆ శిక్షను కూడా సల్మాన్ ఖాన్ సవాల్ చేయడం జరిగింది. రాజస్థాన్ ప్రభుత్వం
మిగతా నిందితులకు కూడా నిర్దోషిత్వానికి కొంత వ్యతిరేకంగా చర్యలు కూడా చేపట్టింది. సో ఇట్లా నేపథ్యంలో లారెన్స్ బిష్నోయ్ ముఠా ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రముఖులను లక్ష్యంగా చేసుకుంది. ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు 2022లో కూడా పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలా హత్యతో ఈ ముఠా మొదటిసారి నేషనల్ లెవెల్లో దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుండి కూడా వాళ్ళ బెదిరింపులు చాలా ఒక నాటకీయ పరిణామంగానే నడుస్తున్నాయి. కెనడాలో ఉన్నటువంటి ఇపి గ్రేవాల్ ఇంటి పైన కూడా దాడులు జరిపారు. ముంబైలో ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ నివాసం పైన కూడా గాల్పులు జరిపారు. అటు ఏపీ జిల్లాను కూడా బెదిరింపులు రావడం జరిగింది. అటు రాజకీయ నాయకుడు బాబా సిద్దికీ హత్యతో పాటు ఈ మధ్య కాలంలో విదేశాల్లో ఉన్నటువంటి బాలీవుడ్ ప్రముఖులు వాళ్ళ ఆస్తులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు కొన్ని సంఘటనలు కూడా వస్తున్నాయి. ఇట్లా నేపథ్యంలో సల్మాన్ ఖాన్ టార్గెట్ గానే సల్మాన్ ఖాన్ కు సన్నిహితంగా ఉన్నటువంటి ఈ గురు రాంధవాను పంజాబీ సింగర్ ను ఆయన టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది ఇండైరెక్ట్ గా సల్మాన్ ఖాన్ ఒక వార్నింగ్ లాగా చూడొచ్చు మనం శాలిని. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.